లోక్సభ ఎన్నికల్లో ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం చేపట్టింది. పార్టీ ప్రదర్శన సంతృప్తికరంగా లేని రాష్ట్రాల్లో పరిస్థితుల అధ్యయనానికి కాంగ్రెస్ అధిష్టానం కమిటీని వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకతో పాటు తెలంగాణకు సంబంధించి కమిటీ వేసింది. తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు ఎందుకు రాలేదో తేల్చేందుకు ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఇక పీజే కురియన్ నేతృత్వంలోని కమిటీ తెలంగాణలో పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సంబంధిస్తారు సతీష్. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదో అక్కడ కాంగ్రెస్ కమిటీలను వేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. అయితే అధికారానికి దగ్గరగా వచ్చి దూరానికి కావడం గల కారణాలు వెతికే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే పోస్ట్ మార్టంలో ఇటు ఏ రకమైన నిర్ణయాల వల్ల కాంగ్రెస్ అత్యధిక సీట్లు కోల్పోయింది, చాలా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఉండి కూడా ఇటు స్థానం రావడంపై కూడా ఇటు కేంద్ర అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం. దీనిలో భాగంగా ఇటు పోస్ట్ మార్టం లో దాదాపుగా 4 రాష్ట్రాల వల్లే అధికారం చేయడం నిర్ణయానికి కూడా అధిష్టానం వచ్చింది. అయితే దానిలో భాగంగానే ఆ 4 రాష్ట్రాల్లో ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తుంది. ఇంతకీ 4 రాష్ట్రాలు ఇవ్వంటే ఇటు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, ఛత్తీస్గఢ్, మరోవైపు మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే మధ్యప్రదేశ్ లో కూడా దాదాపు చాలా స్థానాలు కూడా కోల్పోయింది. కాబట్టి దీనికి గల కారణాలు ఏంటో కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా దుస్కరించింది. దీనిలో భాగంగా పోస్ట్ మార్టం కూడా శురు చేసింది. దీనికి సంబంధించి కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇది మెయిన్ గా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ కూడా ఒక కమిటీ మెంబర్స్ కూడా ఏర్పడడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే కూడా ఇప్పటికే హైకమాండ్ కూడా సీరియస్ గా ఉండే, ఎందుకంటే దాదాపుగా 200 పైగా స్థానాలు వచ్చినప్పుడు అధిష్టానం ఇటు అధికారం దిశగా అడుగులు వేసిన సమయంలో ఎక్కువ సీట్లు వస్తున్న రాష్ట్రాల్లోనే తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవడం పట్ల కూడా ఆక్రమించింది అధిష్టానం. అయితే దీనికోసమే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది తగ్గడానికి గల కారణాలపై. ఇటు మధ్యప్రదేశ్ సంబంధించి కూడా శ్రీ పృథ్వీరాజ్ చౌహాన్, అదేవిధంగా సప్తగిరి ఉలక్కట్, జితేశ్వర్ మెలావాని, ఇది మధ్యప్రదేశ్ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇక ఛత్తీస్గఢ్ సంబంధించి వీరప్ప మొయిలీది కమిటీ ఏర్పాటు చేశారు. ఇటు హరీష్ చౌదరి కూడా కమిటీలో మెంబర్ గా ఉన్నారు. ఇక ఒడిశా నుంచి అజయ్ మాకెన్ అండ్ ఇటు ఒడిశా నుంచి అన్వర్ కూడా ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి పిఎల్ పూనియా, అదేవిధంగా ఇటు రజానీ పటేల్ కూడా ఉన్నారు. ఇక కర్ణాటక నుంచి మధుసూదన్ ఎస్వి అండ్ గౌరవ్ గోయల్ అండ్ హబీబ్ ఏడెన్ ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి పీజే కురియన్ ఉన్నారు. ఇటు రకీబుల్ హుస్సేన్ కూడా ఇచ్చారు కమిటీలో మెంబర్ గా. ఇటు భగత్ సింగ్ కూడా ఉండడం జరిగింది. అయితే మెయిన్ గా ఇటు తెలంగాణ కూడా ఎక్కువగా సీట్లు వస్తాయని కూడా ఆశించింది. ఇప్పటికే రాష్ట్ర అధిష్టానం సంబంధించిన నిర్ణయాలు కూడా దాదాపు 12 నుంచి 14 స్థానాలు చేస్తారని కూడా తెలంగాణ టార్గెట్ గా పెట్టుకుంది. కానీ 8 స్థానాలతోనే సరిపెట్టుకోవడంతో ఇటు అధిష్టానం కూడా సీరియస్ అని చెప్పుకోవచ్చు. ఇక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా దాదాపుగా అత్యధిక స్థానాలు కూడా వస్తాయని కూడా గ్రహించింది. కానీ అక్కడ ఇటు కర్ణాటక సైతం కాంగ్రెస్ పార్టీకి అధికంలో ఉండి 11 స్థానాలు వచ్చాయి. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా 19 స్థానాలు వచ్చాయి. కాబట్టి దీనిపై గల కారణాలు ఏంటి? అక్కడ తెలంగాణ కూడా ఈ లిస్ట్ లో ఉండడం ఏ రకంగా చూసుకోవచ్చు అంటే తెలంగాణలో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆశించింది? తెలంగాణ నేతలు మాత్రం మేము మెరుగైన ఫలితాలే సాధించాము, మా ఓటు బ్యాంక్ ఎక్కడ లోక్సభ ఎన్నికల్లో కూడా చెక్కు చెదరలేదు అంటూ ఒక పక్క చెప్తూ ఉంటే తెలంగాణలో కూడా ఆశించిన ఫలితాలు రాలేదంటూ అధిష్టానం చెప్పడం, ఒక కమిటీని వేయడం ఏ రకంగా చూసుకోవాలి? లాస్ట్ టైం చూస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి 8 స్థానాలు వచ్చాయి. కానీ కేంద్ర అధిష్టానం మాత్రం 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. కానీ ఆ టార్గెట్ ను తెలంగాణ టీపీసీ నేతలు కూడా రీచ్ కాలేకపోయారు. మనం కూడా చూసాం, సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రచార సభల్లో ఈసారి 12 నుంచి 14 స్థానాలు తప్పకుండా గెలుస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ చాలా చోట్ల కూడా మొత్తం చతికిల పడిపోయింది. మెయిన్ గా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ బీజేపీ గెలిచింది, డీకేఆర్ గెలిచారు. మరోవైపు ఇటు మల్కాజ్గిరి తన సిట్టింగ్ ఎంపీ స్థానం కూడా ఈసారి కోల్పోయారు. మరోవైపు ఇటు సికింద్రాబాద్ కానీ అదేవిధంగా ఇటు చేవెళ్ళ కానీ ఇవన్నీ కూడా ఇటు వేరే పనులకు వెళ్ళాయి. కాబట్టి దీనిపై కూడా అధిష్టానం చాలా గురిగా ఉంది. హైకమాండ్ లో సీరియస్ వ్యక్తం చేసింది. చాలా చోట్ల గెలవాల్సిన చోట ఎందుకు 2వ స్థానంతో సరిపెట్టుకుందని కూడా
ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం గరమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ని స్థానిక సరిపడే కారణాలు ఏంటి, ఎందుకు మ్యాజిక్ ఫిగర్ అంటే అత్యధిక స్థానాలు ఎందుకు చేరుకోలేకపోయి కూడా అధిష్టానం కూడా తెలంగాణ టీపీసీ నేతలపై కూడా సీరియస్ అయింది. ఇంకా మరోవైపు కర్ణాటకలో ఇప్పటికైతే డీకే శివకుమార్ సభ్యులు ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, అక్కడ సిద్ధరామయ్య సీఎం గా ఉన్నారు. కానీ అక్కడ కూడా దాదాపుగా 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కానీ అక్కడ సెంట్రల్ లో బీజేపీ మాత్రం 19 స్థానాలు మాత్రం వచ్చినాయి. కాబట్టి దీనిపై కూడా కర్ణాటక ప్రభుత్వంపై కూడా కేంద్ర అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం అయితే సీరియస్ గా ఉంది. ఇంకా మరోవైపు ఇది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో జీరోకు పడిపోయింది. ఆ గతంలో మాత్రం ఎక్కువ స్థానాలు వచ్చాయి, కానీ అక్కడ ఒక్క సీట్ కూడా గెలవడంపై కూడా అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఢిల్లీ కానీ, ఉత్తరాఖండ్, అదేవిధంగా మిగతా రాష్ట్రాలపై కూడా గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది, దీనిపై కూడా పోస్ట్ మార్టం లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడ మనం బ్యాలెన్స్ తప్పాము, ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో, న్యాయ యాత్ర పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా తిరిగారు, ఒక ఊపు తీసుకొచ్చారు కాంగ్రెస్. కానీ చివరి నిమిషంలో మాత్రం దాదాపుగా 200 పైగా స్థానాలు వచ్చాయి. కాబట్టి దీనిపై అధిష్టానం చేసుకున్న టైంలో ఈ రకంగా కొన్ని రాష్ట్రాల్లో స్థానాలు తగ్గడంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. దీనిపై రకరకాల కారణాలు ఏంటి, ఎందుకు సీట్లు తగ్గడంపై కూడా పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.